నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. తన కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తోన్న తరుణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనూహ్యంగా ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు పేర్కొంది. 3 కోట్ల కంటే ఎక్కువ ఉండే బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు పేర్కొంది. సవరించిన ఈ కొత్త వడ్డీ రేట్లు ఈ ఏడాది మార్చి 15 నుండి అమల్లోకి వచ్చాయని బ్యాంక్ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఈ క్రమంలో ఏ టెన్యూర్ డిపాజిట్లపై ఎంత మేర వడ్డీ రేట్లు పెరిగాయో ఇప్పుడు చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్య వినియోగదారుల కోసం ఎంపిక చేసిన టెన్యూర్ డిపాజిట్లపై ఎఫ్డి వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచినట్లు తెలిపింది. 46 రోజుల నుంచి 179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల వడ్డీ రేటు 5.10% నుండి 5.35%కి, 180 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్ల వడ్డీ రేటు 5.60% నుండి 5.85%కి, ఇక ఏడాది నుంచి 2 ఏళ్ల లోపు వడ్డీ రేటు 6.25% నుంచి 6.50%కి పెంచినట్లు పేర్కొంది. అయితే సాధారణ కస్టమర్ల కంటే సీనియర్ సిటిజన్లకు ఎప్పుడు అదనపు వడ్డీ రేట్లు అందనున్నాయి. పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలనుకునే వారికి ఈ పెంపు మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక సీనియర్ సిటిజన్ల కోసం సవరించిన ఎఫ్డి వడ్డీ రేట్ల విషయానికి వస్తే 46 రోజుల నుంచి 179 రోజులు టెన్యూర్ బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.60% నుండి 5.85%కి ఎస్బీఐ పెంచింది. ఇక 180 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై వడ్డీ రేటు 6.10% నుండి 6.35%కి పెరగ్గా, 1 సంవత్సరం నుండి 2 ఏళ్లలోపు డిపాజిట్ల 6.75% నుంచి 7.00%కి పెరిగాయి. అయితే బ్యాంక్ తాజాగా సవరించిన వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లకు, మెచ్యూర్ అయ్యాక రెన్యువల్ చేసిన డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. రీటైల్, బల్క్ టర్మ్ డిపాజిట్లకు మిగిలిన అన్ని నిబంధనలు, షరతులు యథాతథంగా వర్తిస్తాయని తెలిపారు. అయితే బల్క్ టర్మ్ డిపాజిట్లను గడువుకు ముందే విత్డ్రా చేసుకుంటే విధించే 1% పెనాల్టీ ఉంటుందని, కొత్త డిపాజిట్దారులతో పాటు రెన్యువల్ చేసుకున్న డిపాజిట్లకు సైతం ఇది వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. అంటే ఒక కస్టమర్ మెచ్యూరిటీ కాలానికి ముందే డిపాజిట్ విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించుకుంటే చెల్లించాల్సిన వడ్డీ రేటు వర్తించే రేటు నుండి 1% తగ్గించబడుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.